ఎందుకయ్యా యేసయ్యా నాపై నీకు ఇంత ప్రేమ ఎందుకయ్యా యేసయ్యా నాపై నీకు ఇంత ప్రేమ ఆయన ప్రేమ శాశ్వతమైనది యేసయ్య ప్రేమ ఈ లోకంలో ఏ ప్రేమతో కూడా సాటి లేని ప్రేమ యేసయ్య ప్రేమ నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ఫస్ట్ రిమెంబర్ గాడ్, సెకండ్ రిజెక్ట్ ఫియర్, మూడవది ఏంటంటే రీప్లేస్ ఫియర్ విత్ ఫెయిత్. అంటే భయానికి బదులుగా విశ్వాసంతో ముందుకు. అదే మనం చేయాలి. అబ్రహాము జీవితంలో అంట నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అంటాడు. అంటే ఏంటి అర్థమైంది? 1% ఛాన్స్ కూడా లేదు అబ్రహాంకి పిల్లలు పుడతారని. 100 years అతని యొక్క శరీరం అంట మృతతుల్యం అయిపోయిందంట. ఆరో ఒక గర్భము కూడా అసలు పిల్లలు పుట్టే నిరీక్షణకు ఆధారమే లేదు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అంట అబ్రహాము అంట అవిశ్వాసము చేత బలహీనుడు కాక వాగ్దానం చేసిన వాడు దానిని నెరవేర్చుటకు సమర్థుడని నమ్మి విశ్వాసము చేత బలం పొందుకున్నాడంట. అవిశ్వాసము చేత బలహీనుడు కాక విశ్వాసము చేత నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుడిని నమ్మాడు. ఏం చేశాడు? నా దేవుడు లేని వాటిని ఉన్న వాటిని అలాంటి దేవుడు, మృతులను అలాంటి దేవుడు అని చెప్పి నమ్మాడు. అప్పుడు ఏమైంది? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుడు ఏం చేశాడు? పిల్లలు ఇచ్చాడు.